హలో రే మంజు. చెప్పు మామా. ఎక్కడున్నారా మంజు? నేను చెరులో ఉన్నా మామా. మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? మన వాళ్ళంతా లేరు మామా, నేనున్నాను చెరులో. రెడ్డి వెంకట ఎక్కడ వెళ్ళినారు? వాళ్ళు తెలియదు మామా. సరే రెడ్డికి నేను ఫోన్ చేస్తాను. మీరు మనం డైలీ కలుసుకునే ప్లేస్కి సాయంత్రం 7 గంటలకి ఒకసారి రండి మంజు. మాట్లాడే పని ఉంది, అంత అర్జెంటు. ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలా, అందరూ కలిసి చర్చించుకుందాం. రాండి మంజు. ఓకే మామా. సరే మంజు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి. ఈ రెడ్డి గారు ఎప్పుడు ఆడోళ్ళతో మాట్లాడుకునేది, ఎప్పుడు వెయిటింగ్ కాలే. మెసేజ్ అన్న పెడదాం. ఏం మామా, ఏం చేపలే మామ వచ్చి? నేను వచ్చి 1 గంట అయింది, కూర్చోండి మంజు. మామా ఏమైంది మామ, అంత తొందరగా రమ్మన్నావు? ఏమో చెప్పాలంటున్నావు. వెయిట్ చేయ మంజు. వాడు రాని రెడ్డి, వాడు ఎప్పుడు పులిహోర కలుపుకుంటా ఉంటాడు ఎవరితో, ఆడోళ్ళతో. ఎప్పుడు చూసినా వెయిటింగే, టయానికి రాడు. ఏమిరా రెడ్డికి ఫోన్ చేయంటివా? యారా వాడికి ఎన్నిసార్లు చేసినా వెయిటింగ్. మళ్ళీ లాస్ట్ మెసేజ్ చేసినా వస్తా ఉన్నాను అని చెప్పినాడు. వస్తున్నాడు దూరం పులిహోర గాడు. వాడు ఒక వేస్ట్ ముడా అక్కడికి రమ్మను. వస్తా ఉండబ్బా, వాళ్ళు ఏదో మాట్లాడాలి రమ్మన్నారంతే. నేను మాట్లాడేసి నేరుగా నీ దగ్గరికే వస్తాను. ఖచ్చితంగా నేను ఇప్పుడు వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడేసి మీ ఇంటికే వచ్చి నేను మళ్ళీ పోతాను. ఖచ్చితంగా వస్తా ఉండబ్బా. సరే అబ్బా, వస్తా ఉండు. వాళ్ళ దగ్గరికి వచ్చేసినాను, మళ్ళీ నేను మాట్లాడేసి మళ్ళీ చేస్తా ఉండు. ఏం రెడ్డి మాకన్నా అమ్మాయిలు సెల్లెక్కువ నీకు? అలా ఏం కాదురా, నేను ఏ రోజు అమ్మాయిలతో ఫోన్ మాట్లాడనురా. ఇంకా చాలరా, అప్పటి నుంచి ఎవరితో మాట్లాడుతున్నావురా? వాడు ఎన్నిసార్లు ఫోన్ చేశారా? అది కాదురా, మోడీ ట్రంప్ ఇద్దరు ఇరాన్ యుద్ధం గురించి కాన్ఫరెన్స్ కాల్ పెట్టింటే సలహాలు ఇస్తామంటారా. ఇప్పుడు వచ్చినా కదా, ఏదో చెప్పు. అందరూ శ్రద్ధగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది, మన ఊరు చుట్టుపక్కల ఎక్కడో ఒక రహస్యమైన కోట ఉంది. ఆ కోటలో ఆ రహస్యాన్ని ఎవరికీ తెలియదు ఇప్పుడు గురించి. అది కానీ మనం తెలుసుకుంటే మన రేంజే వేరే అయిపోతుంది. ఆ రహస్యమైన కోటకి మన ఊరిలో ఎవరు కూడా వెళ్ళిండ్లే ఇప్పటి వరకు. మనం ఆ రహస్యమైన కోటని తెలుసుకున్నామంటే మన రేంజే మారిపోతుంది ఊర్లో. కాదు, రహస్యమైన కోట అంటున్నావు, ఎవరు వెళ్ళలేదు అంటున్నావు. నాకెందుకో చాలా భయం వేస్తుందిరా. అక్కడ భయపడాల్సిన అవసరం ఏమీ లేదురా, మనమే మనకు భయం అంతే, దానికి మించి ఇంకేమీ లేదాడా. కరెక్టేరా మంజు, మన ఊర్లో ఏమైనా చేస్తేనే మనకి విలువ ఉంటుంది. మన ఊర్లో జీవితంలో మనం ఏదైనా సాధించాలని ఆశ ఉండాలిరా, లేదంటే మనం బతికిన బతికి అర్థం లేదురా. ఇవన్నీ మనకెందుకురా, ఉన్న దాంతో ప్రశాంతంగా బతుకుతున్నాం కదరా. రే నాకేమీ వద్దు, నా కమెంట్ సార్లు నాకు వెళ్ళిపోతానా. రెడ్డి వాడు పోతే పోతాడు కానీ నా ఫ్రెండ్ని వెంకట గారిని పిలిపిస్తా ఉండరా, వాడైతే మనకు అనుకూలంగా ఉంటాడు. సరే, ఎవడో ఒకరిని పిలిపించరా, మనం పోతా ఉండేదే ప్రాణాలు పోయే చోటుకి. వాడు పోతే ఏమి, నువ్వు పోతే ఏమి, ఎవడో ఒకరిని పిలిపించు. సరే, ఫోన్ చేసి పిలిపిస్తా ఉండరా. సరే చెయ్యి. హలో వెంకట్. చెప్పరా మంజు, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గరే ఉన్నారా? మనం మామూలుగా తాగే ప్లేస్కి వచ్చేరా. ఎక్కడ రాది? ఎక్కడ రాది నీకు ఇంకా చెప్పాలరా? ఎన్ని ప్లేసులు ఉన్నాయనుకుంటున్నావురా నువ్వు? ఇటుకు వచ్చాయిరా. సరే మనకి ఎందుకే? సరేరా, వస్తున్నా. బిన్నే వచ్చాయి. ఓకేరా. అరే రే, ఎండేంటి ఇంట్లో కాస్తుంది? మంజుగాడేంటి ఈ టైంలో రమ్మన్నాడు? ఏమైందో ఏమో చూద్దాం. ఏరా మంజు. వెంకట్ వచ్చి కూర్చో. ఏమిరా సమాచారమా? ఏం పిలిపిస్తే? మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే జీవితంలో ఏదో రిస్క్ చేయాలి. నువ్వెన్నో చెప్తా ఉండవు కానీ నాకైతే భయం వేస్తానే ఉంది.
ఏంద్రా భయం అంటావు? మనకే ఉండేది ఒక భయము. ఏమో నాకైతే అలా అనిపిస్తూ ఉంది. సరే చూద్దాం, ట్రై చేద్దాం. మనం నలుగురు కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చురా. సరే రమణ, ఎప్పుడు వెళ్దాము? మనకి ఆ కోట నుంచి అమావాస్యకి పాడడానికి అది ఒక రకమైన శబ్దాలు వస్తాయి. మనకి ఆ శబ్దాలే దారి చూపిస్తాయి. కాబట్టి ఈసారి వచ్చే అమావాస్యకి మనం బయలుదేరిపోదాం. సరే మామ, ఆ కోటకి వెళ్ళడానికి దారి ఎలా మామ? మ్యాప్ ఏమన్నా ఉన్నదే ఎట్లా? ఏదో ఒక దారి కనపడుతుందిలే. సంకల్పం గట్టిగా ఉంటే దారి అదంతకు అదే దొరుకుతుందిరా. కాదు మామ, గూగుల్కే తెలియని దారిలో వెళ్తున్నాం. అంతా ఆ దేవుడి దయ. ఇక్కడ మనం మాట్లాడకుండా ఎవరికీ తెలియకూడదు. ఇది ఇక్కడే మర్చిపోయి రేపు మామిడి చెట్లు కొంతలు కొట్టేది ఉంది కదా, అందరూ పోయి ముందర మామిడి చెట్లు కొంతలు కొడదాం. సరేనా? సరే మామ. ఒరే రమణ, నేలేంట్రా ఇంత గట్టిగా ఉంది? ఎంత కొప్పుకొని సచ్చావు ఏంటి? ఇది చాలా గట్టిగానే ఉందిరా. కొడతా ఉంటే గుంతకు 200 అడిగింది కానీ వాడు 110 రూపాయలే ఇస్తానని చెప్పినాడు. సరే చేద్దాం, ఈరోజు మళ్ళీ అడగదాం. ప్రాణాలు పోయే తాకి తోడుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్గా గొడవలు మనకు అవసరమా? 100 ఇచ్చేమి, 120 ఇచ్చేమి, 200 ఇచ్చేమి చెప్పు. మనకు అక్కడేమీ కాదురా. ఈ రహస్యాన్ని తెలుసుకొని మనమంటే ఊర్లో ఒక బ్రాండ్గా ఉంటాం రా. అది ఆలోచిస్తా ఉంటేనే భయం వేస్తా ఉందిరా నాకు. రెడ్డి, మనకి నేను చెప్పినట్లుగా విన్నారంటే మనకు ఆ రహస్యము బయటపడింది అనుకో, మనము ఊర్లోనే పెద్ద బ్రాండ్ అయిపోవచ్చు. ఎవరు కూడా ఏ రెడ్డి, మంజు రాండి ఇట్లా దగ్గరికి. ఏదో ఉంది అక్కడ. ఏమైంది మామా? ఏముంది అక్కడ? ఏదో కనబడతా ఉంది ఇక్కడ. మనకేదో అదృష్టం దక్కేట్లుగా ఉంది. రండి. ఏముంది మామా? ఇదేదో ముంత మామా. రాజుల కాలం. జాగ్రత్తగా పెట్టుకో. ఏమమ్మా ఇది? మంజు, మామా ఊరికి తెలియకుండా దీంతో ఏముందో చెక్ చేద్దాం పదండి. మామా దీంతో నాణ్యాలు ఉంటాయి మామా. చూద్దాం రా. రాజుల కాలంవి. కూర్చో. రెడ్డి, దీంట్లో బంగారు కానీ నాణ్యాలు కానీ ఏమైనా ఉండొచ్చు. ఏమోప్పా, నాకైతే దీంతో రాజుల కాలం నాటి ప్రేమ లేఖలు ఏమన్నా ఉన్నాయేమో అని అనిపిస్తా ఉంది. నీకెప్పుడు ఆడోళ్ళు పిచ్చానా? సరే చెక్ చేద్దాం ఉండు. రే రెడ్డి, ఇంత ప్రేమ లేఖలు ఉంటే పోయింది. ఆడవాళ్ళకి అందరికి పనిచేద్దాము. నువ్వు ఎక్కడొచ్చి ఆడవాళ్ళు పిచ్చే కదరా నీకు? ఎప్పటికి మారవా నువ్వు? నీ బతుకంతా ఆడవాళ్ళే కదరా రే. ప్రేమ లేఖ ఏమిరా రే? దీంట్లో ఏమున్నాయి చూద్దాం మీరా. నిజమే రే. ఓ ఇప్పుడు ప్రేమ లేఖలు ఉన్నాయి రే, వీడు చెప్పినట్టే. జాగ్రత్తగా చదవండి. రే ఏంట్రా ఇది? ప్రేమ లేఖ కాదురా. రే ఏంట్రా ఈ బొమ్మలు? నీకేం తెలిసేరా? మన పంట పండిందరు. మనం ఎతుకుతున్న రహస్య కోటకి దారి కలిగిన మ్యాప్ ఇదేరు. ఇంకా మనం పంట పండినట్లే. కాదు మామ, ఈ దారులన్నీ కనీసం మన గూగుల్ తల్లికి చెప్పినా కూడా వెతకలేదు. రెడ్డి, నీ గూగులు నీ తల్లి ఆపరాసాలు. మనం వెళ్ళాలనుకునే సంకల్పము అదే మనకి ఈ మ్యాప్ దొరికేట్లుగా చేసింది. సరేనా? ఈ మ్యాప్ను పట్టుకొని మనము ఆదివారం అమావాస్య రోజు 12 గంటలకు బయలుదేరుతాం. ఓకేనా? 12 గంటలకి ఏంటాడావు? డైరెక్ట్ మనం యముడి దగ్గరికే మామ పోయేది. ఆదివారం అమావాస్య యమగండంలో బయలుదేరు అంటాడావు. డైరెక్ట్ మనం యముడి దగ్గరికే పోయేది. ప్రాణాలతో ఏం తిరిగిరాం. మంజు, నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి.
మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఈ ప్రదేశంలో. ఈ రోడ్డింటికి మనం వెళ్ళినామంటే అడవి వస్తుంది. అడవి దాటుకొని ఇలా వెళ్ళి ఈ మానుల దగ్గర చాలా బావులు ఉన్నాయట. ఆ బావులు దాటుకొని చిన్నగా అడవిలో దాంకుంటూ ఈ కోట దగ్గరికి మనం వెళ్ళాలి. మనము రేపు అమావాస్య రోజు ఇదే సమయానికి 12 గంటలకి మనం ఇక్కడి నుంచినే బయలుదేరుతాం. ఓకేనా? సరే, రేపు ఇదే టయానికి ఇక్కడి నుంచినే మనం బయలుదేరదాము. ఇన్ని దారులు గుర్తుపెట్టుకునేది ఎలా అవుతుందో కానీ. సరే, బయలుదేరదాం పదండ. ఓకే రెడ్డి, నేను చూపిస్తా కదా నీకు దారి. సరే. మనము వెళ్ళేది మన ఇంట్లో కూడా తెలియకూడదు. జాగ్రత్తగా బయలుదేరండి, ఎవరికి తెలియకుండా. మంజు, దేనికిరా పట్టుకొచ్చావు? ఏమిరా చేస్తున్నారు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇవంతా నేను తర్వాత చెప్తాను. పదరా, దారిలో మాట్లాడుకుందాం. పదా.